A warm and respectful welcome to Sri Sudhir Naidu Garu, the SU sir. Gitanjali School, Garu Reddy sir, please welcome on the dais sir. To you, dear ma. Fully welcome. A warm welcome to our dedicated teachers and our dear students. Once again, I welcome with wholeheartedly the whole family of Edif. Valuable words. శ్రీ మహర్షి మహేష్ యోగి గారి శిష్య బృందం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారితో స్నేహం. యాజమాన్యము పామిరెడ్డి గారు, ఆయన కుమారుడు మరి అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక అలంకరించినటువంటి ప్రముఖులు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి సభా ప్రముఖులకు, తర్వాత స్టూడెంట్స్, తల్లిదండ్రులకు, విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ మా ప్రాంతంలో ఇది ఎప్పుడు బీడు భూముల్లో ఈరోజు ఈ ఎడిఫై స్కూల్ అనేటువంటి కళాశాల పిల్లలకు, చిన్నపిల్లలకు మంచి మార్గంలో నడిపించేదానికోసము మా ఏరియాలో అంటే ఇక్కడ మనుషులు కూడా తిరగని స్థలంలో ఇక్కడ స్కూల్ను స్థాపించి ఆ పొలంలో మా గ్రామానికే వెల్లడించినటువంటి శ్రీ రామిరెడ్డి గారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక తలమానికంగా ఉంది మా గ్రామానికి. మా గ్రామానికి ఎంటర్ అయ్యే ముందు కుందు నది ఒడ్డున ఈ స్కూలు, ఎడిఫై స్కూలు మహావైభవంగా వెలసి ఉండడము, తర్వాత చిన్నపిల్లలకందరికీ కూడా మంచి విద్యా బుద్ధులు నేర్పి మంచి ఉద్యోగాలతో వాళ్ళు విలసిల్లున్నట్లు చేసినటువంటి ఈ యొక్క ఎడిఫై స్కూల్ ప్రథమ వార్షికోత్సవానికి ఈరోజు నన్ను రావాలని కోరుకోవడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే స్కూలు మొదలుపెట్టేటప్పుడు కూడా నేనే వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే ఆ రోజు రావాల్సినటువంటి పెద్దలు రాలేకపోవడం, ఈరోజు కూడా రావాల్సినటువంటి పెద్దలు ఏదో కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకపోవడం కూడా ఇది నాకు ఈ బాధ్యతలు దక్కడం అనేది కూడా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ స్కూలు భవిష్యత్తులో బాగా దినదినాభివృద్ధి చెందుతూ మంచి పిల్లలను మంచి క్రమశిక్షణతో తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మన ప్రొద్దుటూరు పట్టణానికి ఒక తలమానికంగా దీన్ని తయారు చేయాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్య వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా జీవనజ్యోతి మరియు ఎడిఫై స్కూల్ ఫౌండర్ శ్రీ గురుదేవ్ రామరెడ్డి గారికి, కరస్పాండెంట్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వంకతార వీరభద్రయ్య గారికి, మల్లికార్జున్ సార్ గారికి, బాలసుబ్బరాయుడు గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, మరియు శివరామరెడ్డి సార్ గారికి, మరియు ఇతర గౌతమ్ స్కూల్ శ్రీ సుధీర్ సార్ గారికి, మరియు ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా పిల్లలకు నా శుభాశీస్సులు. ఈరోజు మీ అందరూ అంటే ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం పట్టణంలో పాఠశాల అంటే కేవలం చదువుకే పరిమితమయ్యి చాలా కంజెస్టెడ్గా అంటే ఇరుకైన ప్రదేశాల్లో అంటే మనం ఆ స్కూల్స్ని తప్పుపట్టాల్సిన పని లేదు. ఈరోజు పరిస్థితులు అటువంటివి కాబట్టి మీ అందరికీ ఇంతటి విశాలమైన స్కూలు దక్కడం, అదేవిధంగా ఇందులో అన్ని సదుపాయాలు ఉండడం, ఏదైతే
విద్యతో పాటు నైతిక విలువలకు కూడా ప్రాముఖ్యతనిస్తూ అదేవిధంగా ఆర్ట్స్కు మరియు క్రీడల్లో కూడా మీ అందరినీ కూడా సుశిక్షణలు చేసే విధంగా ఈ స్కూల్ యాజమాన్యం ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇంతటి సెటప్ పెట్టాలంటే చాలా పెద్ద పెట్టుబడి అవసరం. సో కేవలం ఇది లాభాపేక్షతో చూస్తే ఇది చేయరు. ఈ ఫీల్డ్ పట్ల వారికి ఉన్న మక్కువను తెలుపుతూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే మీ అందరికి కూడా ఈరోజు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూస్తూ ఉన్నాం గడిచిన కాలంగా. అంటే మా చిన్నతనం నుండి, అదేవిధంగా పెద్దలందరి చిన్నతనం నుండి అదే మాట వింటున్నాం. కానీ మన దేశం 2027కు ఒక టార్గెట్ నిర్ణయించుకుంది. అదేవిధంగా అదేంటంటే డెవలప్డ్ నేషన్గా, అంటే వికసిత్ భారత్గా ఆవిర్భవించాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. ఎందుకు ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నా అంటే ఈరోజు మన దేశం ప్రపంచంలో 4వ ఆర్థిక స్థితిలో ఉంది. సో 2047 కల్లా 1 కానీ 2వ స్థానాన్ని కానీ చేరుకోవాలనేది మన టార్గెట్. మీకందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిన్నారులు ఇప్పుడున్న వాళ్ళు నాకు తెలిసి అందరూ కూడా 10 నుంచి 15 సంవత్సరాలు గల వయసు వాళ్ళు. మీరు 2047 కల్లా అంటే మీ వయసు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సో అందులో కీలక పాత్ర పోషించబోయేది మీ అందరూ కూడా. కాబట్టి ఏ దేశానికైనా వెన్నెముక యూత్. సో మీరు ఆ రోజు ఇంకా యువకులుగానే ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ విద్యతో పాటు నైతిక విలువలు నేర్చుకుంటూ అదేవిధంగా జాతీయ భావంతో ఉండడం కూడా ఎంతో ముఖ్యం. ఇందుకు మీ అందరూ కూడా ఆ ఆలోచనతో కేవలం విద్యార్థులే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా పని చేయవలసి ఉంది. మీ అందరూ అదృష్టవంతులు, ఇంతటి గొప్ప మంచి స్కూల్లో మీ స్టూడెంట్స్ను చదివించుకోవడం. సో ఇందులో ఈ యాన్యువల్ డే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. రోజు ఆయన చేతుల ద్వారానే ఎడిఫై స్కూల్ మన ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 350 మందితో ఫస్ట్ ఇయరే. వాస్తవంగా 150 మంది వస్తే గొప్ప ఇటువంటి స్కూళ్ళకి. 350 మంది రావడం అంటే ఆయన హస్తవాచి మాకు చాలా కలిసి వచ్చేందుకు నిజంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా అంతకంటే ముఖ్యంగా మా పేరెంట్స్కి, ఎడిఫై ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటా. నిజంగా జీవితాంతం ఈ 350 మంది పేరెంట్స్కి రుణపడి ఉంటా. ఎందుకు రుణపడి ఉంటానంటే ఏమి స్ట్రక్చర్ లేదు ఆ రోజు. ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు ఇది పూర్తి అవుతుందా లేదా అని తెలియకుండా నమ్మకంతో ఈ ఎడిఫై స్కూల్ జీవన్ జ్యోతి వీళ్ళకి 25 ఏళ్ళ అనుభవం ఉంది. ఎడిఫై బ్రాండ్తో వచ్చారు కాబట్టి వీళ్ళు 100% సక్సెస్ చేస్తారనే నమ్మకంతో ఆ రోజు చేర్పించారు. నిజంగా మరీ మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 350 స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ విత్ డిఫరెంట్ ఐడియాలజీ, విత్ డిఫరెంట్ డిసిప్లైన్. అంటే రకరకాల డిసిప్లైన్తో ఈ విధంగా వచ్చారు. అదే మా దగ్గర ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆ డిసిప్లైన్ వేరే విధంగా తీసుకురాగలుగుతాం. ఫస్ట్ ఇయరే డిసిప్లైన్ కాబట్టి కొంచెం అంటే డిసిప్లైన్ మెయింటైన్ చేసాం లేదని నేను చెప్పట్లేదు. పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడన్నా పొరపాట్లు జరిగింటే అవి పాజిటివ్గా తీసుకొని తప్ప నెగిటివ్గా తీసుకోకండి చేస్తున్నాం. ఏదో మార్నింగ్ 9 to 4:30 వరకే ఇక్కడ ఉంటారు. రిమైనింగ్ పీరియడ్ అంతా ఇక్కడ ఉండరు కాబట్టి ఇది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లోకల్ స్కూల్స్ పిల్లలకైతే స్టడీ అవర్స్ అవి ఇవన్నీ పెట్టచ్చు మనం. కానీ ఇక్కడ ఆ అవకాశం లేదు. ఎందుకంటే కంపల్సరీ 4:30కి పంపిస్తే కానీ ఇంటికి పోయే 5:36 అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మా మీద ఉంచి చేసినందుకు నిజంగా మీరు చేతులెత్తి నమస్కారం చెప్తాను. 100% మీరు ఏదైతే కోరుకున్నారో 100% రీచ్ అవుతాను.
మీకు విషయం తెలుసో లేదో, ఏ రోజు నేను మన జీవన్ జ్యోతి స్కూల్స్ నాకు 18 ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ ఏ రోజు ఆ స్కూల్లో కూర్చోండి నేను. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే గొప్ప. జీవన్ జ్యోతిలో ఎడిఫై స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోండా. దీన్ని సెటరేట్ చేయాలా, ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఎవరైతే లేదు, నేను 100% నా శ్రమ అంతా ధారపోసైనా సరే ఈ ఎడిఫై స్కూల్ ప్రతి విద్యార్థిని మంచి స్పోకన్తో నిర్వహించి ఈ కార్యక్రమానికి మీ యొక్క బ్లెస్సింగ్స్ అందించినందుకు మీ అందరికీ ఎడిఫై తరపున ప్రేమపూర్వక ధన్యవాద సుమాంజలి. మీ యొక్క వాల్యుబుల్ టైం, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క
చూసేదానికి ఏమీ ఉండదు. ధన్యవాదాలు. వీడియోస్ అండ్ ఫొటోస్ మీ ఫోన్స్కి షేర్ అవుతాయండి, అర్థం చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్.